అఫెన్స్లో ఇరికించాలన్నా కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి దానికి వెళ్ళిపోతారు. ప్లస్ వాళ్ళకి ఏదన్నా రావాల్సింది కూడా వాళ్ళకి ఇవ్వకుండా దాన్ని పట్టులో పట్టించినా వాళ్ళు అడగలేని పరిస్థితి ఉంటుంది. ప్లస్ వాళ్ళకి రావాల్సిన ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయారు, చుట్టాలు ఉంటారు, వాళ్ళకి రావాల్సిన షేర్స్ కానీ వాళ్ళకి రావాల్సిన వాటాలు కానీ ఒరిజినల్గా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్న సంబంధించిన వాళ్ళు అనుభవదారులు అయినా కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేక వాళ్ళకి రావాల్సిన ఇది మాది, ఇది నాకే స్వంతము, ఇది నాకు తల్లిదండ్రుల నుంచి నా తాత నుంచి వచ్చింది, ఇది నేనే హక్కుదారు అని కూడా నాలెడ్జ్ లేకపోవడం వల్ల కూడా మనకు తెలిసిన చుట్టాలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ పక్కదారులు పట్టించడం జరిగింది. అటువంటి సందర్భంలో ఈజీగా బాధింపబడేది ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే ఫస్ట్ ఈజీగా విక్టిమైజ్ అయ్యేది ఎవరు అని అంటే చైల్డ్, సొసైటీ. ఆ చైల్డ్ ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నాడో ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ నుంచి వెళ్ళి మనం దీని మీద వాళ్ళకి ప్రొటెక్షన్ కానీ వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకి కావాల్సిన రైట్స్ కానీ వీటన్నిటిని మనం వాళ్ళకి అన్నింటినీ సమకూర్చాలనే ఉద్దేశంతో ఈ చైల్డ్ ఫ్రెండ్లీ స్కీమ్ అనేది 2024 అనేది తీసుకొని రావడం అనేది జరిగింది. దీన్ని అంటే ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. యునైటెడ్ నేషన్స్ దగ్గర నుంచి వెళ్ళే అప్పటి నుంచి వెళ్ళే దీని మీద ఎప్పటికప్పుడు రిఫర్మేషన్స్ తీసుకుంటారు. వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి, ఎక్కడ బాధింపబడుతున్నారు, ఎక్కడ ఏమవుతున్నారు ఏందనేది ఎప్పటికప్పుడు రిఫర్మేషన్స్ తీసుకొని సర్వేలు చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాటి మీద చేసుకుంటూ ఏం చేయాలనుకుంటూ ఎప్పటికప్పుడు రిఫర్మేషన్స్ తీసుకొచ్చుకుంటూ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ఎన్జిఓస్ తోటి కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తోటి కానీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ కానీ ఉమెన్ వెల్ఫేర్ కమిటీస్ తోటి కానీ ఎప్పటికప్పుడు వాటిని చేసుకుంటూ రావడం జరిగింది. ఈ చేసుకుంటూ వచ్చింది ఏంటి అని అంటే మెయిన్గా వాళ్ళు ఐడెంటిఫై చేసింది అంటే ఎక్కడైతే లీగల్ ఫ్రాటర్నిటీగా ఇబ్బంది అవుతున్నారో ఆ లీగల్ ప్రాసెస్ తెలియక, ఎక్కడైతే వాళ్ళ రైట్స్ పూర్తిగా వాళ్ళకి అవగాహన వాళ్ళు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారని ఐడెంటిఫై చేసేసి వాటి మీద వాళ్ళని ఎన్లైట్ చేసేసి ఎటువంటి ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో వాళ్ళు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాటిని మనం ఐడెంటిఫై చేసేసుకొని ఆ ప్లేస్లలోకి వెళ్ళేసి మనం ఈ చైల్డ్ ఫ్రెండ్లీ స్కీమ్ ద్వారా మనం వాళ్ళకి ఆ స్కీమ్స్ గురించి కానీ వాళ్ళకి రైట్స్ గురించి కానీ వాటి గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఐడెంటిఫై కూడా చేసి ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నాయో మనకి నాలెడ్జ్కి వచ్చినా కూడా మన వంతు డ్యూటీగా మన పారాలీగల్ వాలంటీర్స్గా కావచ్చు, ప్లస్ మన ప్యానల్ అడ్వకేట్స్గా కావచ్చు, మనకున్న సొసైటీ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ తోటి కావచ్చు, మన వంతు ధర్మంగా వాళ్ళకి మన వంతు సాయం పిల్లలకి చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్స్ అనేటివి తీసుకుని రావాలి. ఏంటి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కావచ్చు, మనకేంటంటే మనకి ప్యానల్ యాక్ట్స్కి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. మనకేంటి సెక్షన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 అండ్ 39 దాని కింద మనకి